ఈ మీనరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధన నష్టం, ఆస్తి నష్టం, తర్వాత సంతాన నష్టం కూడా కనపడుతుంది. సంతానంలో కూడా కొంచెం చాలా జాగ్రత్త పడాలి. మీ పిల్లలకి చాలా వరకు బండ్లు కానీ వాహనములు కానీ ఎక్కువగా ఇవ్వకూడదు. వాళ్ళని కొద్దిగా జాగ్రత్తగా మీరు కండిషన్గా చూడాలి. ఏం పర్వాలేదులే మనవడికి డ్రైవింగ్ వచ్చలే అని మీరు కొంచెం వాళ్ళకి ఎక్కువగా ఆలోచించుకోకుండా మీరు ఏం పర్వాలేదులే అనుకున్నట్టుగైతే కొన్ని నష్టాలు కొన్ని రాబోతున్నాయి, సమస్యలు కొన్ని ఎదురు కాబోతున్నాయి. కాబట్టి మీకు ఆరోగ్యంలో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. మరి వాహనములలో కొన్ని గండాలు కొన్ని కనబడుతున్నాయి, అది మీరు జాగ్రత్త పడండి. మరి సంతానంలో మీకు విజయము, దాంట్లో ఎలాంటి ఇబ్బందులు అనేది ఏం లేదు. మరి విద్యా రంగంలో కొంత కష్టంగా ఉంటుంది, అతి కష్టంగా మీకు విద్యారంగంలో అభివృద్ధిగా అవుతుంది. మరి చేసే పనిలో కానీ మీకు ఎక్కువగా బద్ధకాన్ని మీరు వదిలేయాలి. ఆ బద్ధకాన్ని మీరు వదిలేకోకుండా ఉండేటికైతే మీకు చాలా 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 వరకు విద్యారంగంలో చాలా నష్టపోతారు. చాలా ఇబ్బందికరమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి పెండింగ్ అయిన కొన్ని పనులు పూర్తి కావాల్సిన టైం వచ్చేసింది. కాబట్టి మరి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న ప్లానింగ్ కానీ అనుకున్న పనులు కానీ బ్రేక్ అయిపోతుంటాయి. మరి మీకు మార్కెట్ రంగంలో కానీ సినీ ఫీల్డ్లో కానీ మీరు చేయాల్సిన వేరే డిపార్ట్మెంట్లో అయినా కానీ దాంట్లో చేతికాడికి వస్తుంటుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. ఇస్తాను అంటుంటారు, ఇవ్వకోకుండా ఉంటారు. సాయం చేస్తానంటారు, సాయం చేయకోకుండా ఉంటారు. కాబట్టి మీ మీద ఉండాల్సిన ఈ నరఘోష వల్ల ఈ నరదిష్టి ప్రభావము, తర్వాత అష్టదిబ్బంధన మీ పేరులో చేసి పెట్టారు. ఈ మీనరాశి వాళ్ళకి అష్టదిబ్బంధన దోషాలు కనబడుతున్నాయి. ఈ అష్టదిబ్బంధన దోషాల వలన మైండ్, మనస్సు, ఆలోచన, త్రికార శుద్ధి కరెక్ట్గా ఉండకోకుండా మానసికమైన ఇబ్బందులు కొన్ని పడుతూ ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు, ఎన్నో రోజుల నుంచి చేయాల్సిన కార్యక్రమాలు అవి చేతికాడుకు వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, మానసికమైన కొన్ని ఇబ్బందులు కొన్ని పడటం, ఇలాంటి కొన్ని సమస్యలు మీకు ఎదురైనప్పుడు మీరు అతి జాగ్రత్త పడాలి. అతి జాగ్రత్త పడకోకుండా ఏం పర్వాలేదు ఏం కాదులే అనుకొని మీరు అడుగు వేశారనుకోండి, చాలా 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 ప్రమాదంలో ఉన్నారు మీరు. ఆ ప్రమాదంలోంచి మీరు బయటపడాలంటే ఆ భగవంతుడు దయ వల్ల మీకు అన్ని మంచి జరుగుతాయని చెబుతున్నాను. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం మెయిన్ ఏంటంటే, ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం మంచి రాబోతుంది. ఆ స్త్రీని నమ్ముకొని లైఫ్ సెటిల్మెంట్ అవుతుంది. దాని తర్వాత శివ ఆరాధన, శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు చదవాలి. ఏ కార్యక్రమైనా ఏ పనైనా కూడా మీ పనులు మీ కార్యక్రమాలు ఎవరికి చెప్పి చేయొద్దండి.